హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మోస్ట్ లవ్డ్ వన్స్. ఇవాల్టి వీడియోలో నేను రోజు ఆఫీస్కి ఎలా రెడీ అయ్యి వెళ్తాననేది చూపిస్తాను. ముందుగా రోజ్ వాటర్. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ఇన్ మై ప్రీవియస్ వీడియో, రోజ్ వాటర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ మై స్కిన్ కేర్. రోజ్ వాటర్ని నేను టోనర్గా యూజ్ చేస్తాను, ఎందుకంటే ఇట్ కీప్స్ మై స్కిన్ హైడ్రేటెడ్. రోజ్ వాటర్ పూర్తిగా స్కిన్లోకి అబ్జర్వ్ కాకముందే నేను ఎమోలిన్ మాయిశ్చరైజర్ని యూజ్ చేస్తాను. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోలో అండ్ ప్రీవియస్ షార్ట్లో కూడా మెన్షన్ చేస్తాను. ఎమోలిన్ హ్యాస్ బీన్ ఎ వెరీ గుడ్ మాయిశ్చరైజర్ టు మై స్కిన్. If you can see, నా ఫేస్ అండ్ నెక్ రీజన్ బోత్ లుక్ డిఫరెంట్ బికాస్ ఫేస్ మీద అప్లై చేసే ప్రోడక్ట్స్ నేను నెక్ మీద అప్లై చేస్తాను. లేదు, ఈ తప్పు అయితే మీరు చేయకండి. ఫేస్ మీద ఏ ప్రోడక్ట్ అయితే అప్లై చేస్తారో దాన్ని నెక్ రీజన్లో కూడా అప్లై చేయండి. మాయిశ్చరైజర్ అప్లై చేయగానే మనము సన్ స్క్రీన్ అప్లై చేయకూడదు కాబట్టి ఆ గ్యాప్లో నేను లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను లాక్మీ SPF లిప్ బామ్ని యూజ్ చేసేదాన్ని. మా అన్న పెళ్లి కోసం అని నేను షుగర్ పాప్ మేకప్ కిట్ని ఆర్డర్ చేశాను. అందులో నాకు ఈ షుగర్ పాప్ లిప్ బామ్ అనేది వచ్చింది. టెస్ట్ చేయడం ఎందుకనేసి ఇప్పుడు అదే వాడుతున్నాను నేను. లిప్ బామ్ అప్లై చేసిన గ్యాప్లో మాయిశ్చరైజర్ స్కిన్లోకి బాగా అబ్జర్వ్ అయింటుంది. ఇప్పుడైతే నేను సన్ స్క్రీన్ అప్లై చేస్తున్నాను. నేనైతే ఆక్వాలజికా సన్ స్క్రీన్ని యూజ్ చేస్తాను, అది కూడా 2 ఫింగర్ రూల్లో. కొందరు 3 ఫింగర్ రూల్ అంటారు, కొందరు 2 ఫింగర్ రూల్ అంటారు. నేనైతే 2 ఫింగర్ రూల్నే ఫాలో అవుతాను. ఒకసారి 3 ఫింగర్ రూల్ కూడా ట్రై చేసి చూస్తాను, కానీ నాకు చాలా వైటిష్ అండ్ కేకీగా వచ్చింది. అప్పటి నుంచి నేను 2 ఫింగర్ రూల్నే యూజ్ చేస్తాను. మీ 2 fingers of sunscreen is enough for both head and neck. Thanks to my cousin who introduced me to this skincare routine that changed my skin. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ అప్లై చేశాక ఆ ప్రోడక్ట్ కొంచెం ఐబ్రోలో సెటిల్ అయి ఉంటుంది. సో బిఫోర్ అప్లయింగ్ ఎనీ అదర్ ప్రోడక్ట్ టు యువర్ ఫేస్, క్లీన్ దెమ్ వన్స్. మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ తర్వాత CC క్రీమ్, BB క్రీమ్, ఫౌండేషన్ లాంటి క్రీమ్స్ ఏవి అప్లై చేయను. డైరెక్ట్గా ఇంకా లూజ్ పౌడర్ అప్లై చేస్తాను. అది కూడా నార్మల్ లూజ్ పౌడర్ని, కాంపాక్ట్ ఇలాంటి పౌడర్స్ నేనేమి యూజ్ చేయను. లూజ్ పౌడర్ కూడా స్కిన్లోకి నీట్గా స్మడ్జ్ అయ్యేలాగా అప్లై చేయాలి, మరి స్కిన్లో అబ్జర్వ్ అయ్యేలాగా అయితే వద్దు. అండ్ స్పెషల్ కేర్ అండర్ ద ఐస్ ఆన్ ఐలిడ్స్ బికాజ్ ఆయిల్నెస్ ఉంటుంది అండ్ డార్క్ సర్కిల్స్ ఉంటుంది దాన్ని కవర్ చేయడానికి. బేస్ మేకప్ కంప్లీట్ అయ్యాక లెట్స్ గో ఫర్ ద ఐ మేకప్. నేను ఐ మేకప్ పెద్దగా ఏం చేసుకోను, జస్ట్ ఐబ్రోస్ని నీట్గా బ్రష్ చేసుకుంటా బికాజ్ పౌడర్ వేసింటాం కదా, ఆ పౌడర్ ఏమైనా సెటిల్ అయి ఉంటుంది అనేసి. బ్రష్తో నీట్గా బ్రష్ చేసుకున్న తర్వాత ఐబ్రో పెన్సిల్లోనే బ్రష్ ఉంటుంది, దాంతో నీట్గా నేను లెవెల్ చేసుకుంటా. అండ్ నేనైతే బ్రౌన్ కలర్ ఐబ్రో పెన్సిల్ని యూజ్ చేస్తాను. ఎందుకో బ్లాక్ కలర్ అయితే నాకు కొంచెం డ్రమాటిక్గా అనిపిస్తుంది. నేను 2-3 సార్లు బ్లాక్ పెన్సిల్ని యూజ్ చేశాను, అది ఎందుకో నాకు డ్రమాటిక్గా అనిపించినందుకు నేను తర్వాత బ్రౌన్ పెన్సిల్ యూజ్ చేస్తాను. ఐబ్రోన్ కూడా నేను పెద్దగా ఏం డిఫైన్ చేయను, ఫంక్షన్స్ అకేషన్స్ ఉన్నప్పుడు అయితే నీట్గా డిఫైన్ చేసుకుంటా. ఆఫీస్ కాబట్టి నేను జస్ట్ స్టార్టింగ్లో కొంచెం అలా టచింగ్ ఇచ్చుకుంటా అంతే. ఐబ్రో పెన్సిల్ అప్లై చేసిన తర్వాత నేను ఫైనల్ టచ్గా ఇంకొకసారి ఐబ్రోస్ని అలా కోమ్ చేసుకుంటా, ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఎక్స్ట్రా పార్టికల్స్ ఉంటే అట్లా కాంబ్ ఆఫ్ అయిపోయి అని. ఇంకా ఐ మేకప్ కంప్లీట్ కాలే, అప్పుడే ఏంటి లిప్స్టిక్ అప్లై చేస్తున్నాను చూస్తున్నారా? దేర్ ఈజ్ ఎ ట్రిక్ ఐ యూజ్ హియర్. నేనైతే లిప్స్టిక్ని నీట్గా అప్లై చేసుకునేస్తా. అప్లై చేసుకున్న తర్వాత ఫింగర్ యూజ్ చేసి నీట్గా స్మర్ట్ చేసుకుంటా. అండ్ స్మర్ట్ చేశాక ఫింగర్లో ఎక్స్ట్రా లిప్స్టిక్ ఉంటుంది కదా, దాన్ని నేను ఐ షాడోగా యూజ్ చేస్తా. ఐ షాడో అని స్పెసిఫిక్గా నేను అప్లై చేయను. ఎస్పెషల్లీ ఆఫీస్ మేకప్కి నేను ఐ షాడో అని సపరేట్గా యూజ్ చేయను. ఇలా మిగిలిపోయిన లిప్స్టిక్ని ఐకి అప్లై చేస్తాను. అప్లై చేసిన తర్వాత నేను కాజల్ని అప్లై చేస్తాను. నేనైతే హిమాలయ కాజల్ని యూజ్ చేస్తాను. వేరే ఏదైనా యూజ్ చేస్తే నాకు ఐ బర్నింగ్ సెన్సేషన్ వస్తుంది. ఫంక్షన్స్ ఆర్ అకేషన్స్ ఏదైనా ఉంటే లాక్మీ ఆర్ షుగర్ పాప్ కాజల్ని యూజ్ చేస్తాను. ఫర్ రెగ్యులర్ పర్పస్ ఐ యూజ్ హిమాలయ ఇట్ సెల్ఫ్. అండ్ ఫర్ ఎవ్రీ ట్రెడిషనల్ అవుట్ఫిట్ బొట్టు ముఖ్యం బిగిలు. నేనైతే ఏ డ్రెస్ వేసినానో దాని మ్యాచింగ్ స్టిక్కరే పెడతాను. ఈరోజు కూడా బ్లూ డ్రెస్ వేసాను కాబట్టి బ్లూ స్టిక్కర్ పెట్టుకున్నాను. అండ్ ఫైనలీ కుంకుమ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కుంకుమ లేకపోతే ముఖంలో అందం ఎక్కడిది మనకి, అందుకే ఒక్కటి ఎందుకు తక్కువ అని అది కూడా పెట్టేశాను. ఇంతే. దిస్ ఈజ్ హౌ ఐ గెట్ రెడీ టు మై ఆఫీస్ ఎవ్రీ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.